మూడు మ్యాచ్ల ఓడిఐ సిరీస్లో భాగంగా రేపు లాస్ట్ అండ్ ఫైనల్ ఓడిఐ మ్యాచ్లో ఇండియా శ్రీలంక జట్లు ప్రేమదాస స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఫస్ట్ మ్యాచ్లో టై, సెకండ్ మ్యాచ్లో ఓటమితో శ్రీలంక కన్నా ఇండియాకి మ్యాచ్ చాలా క్రూషియల్. ఒక రకంగా డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్లో ఇండియా ఓడితే సిరీస్ కోల్పోతుంది. ఈ ఇద్దరి మధ్య జరిగిన బైలాటరల్ సిరీస్లో 1997 తర్వాత ఇండియా ఇప్పటి వరకు ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. ఈ సిరీస్ ఓడిన ఇండియా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేకున్నా కొందరు ఫ్రంట్ లైన్ బౌలర్స్ లేకుండా ఆడుతున్న హోమ్ టీం శ్రీలంక ఆల్మోస్ట్ ఫుల్ స్ట్రెంత్ టీంతో ఆడుతున్న ఇండియా పైన 27 సంవత్సరాల తర్వాత ఓడిఐ సిరీస్ గెలిస్తే శ్రీలంక టీంకి గొప్ప విషయం అవుతుంది. మరోవైపు టీమిండియా ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ టై చేసి పరువు కాపాడుకోవాలని చూస్తుంది. ఇక ప్రేమదాస స్టేడియం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ప్రజెంట్ ఈ ఓడిఐ సిరీస్లో సిచ్యువేషన్ టాసెస్ విన్ మ్యాచెస్ విన్ లాగా మారిపోయింది. ఫ్లాట్ పిచ్చెస్ ఇస్తే టీమిండియా పైన గెలవడం కష్టమని తెలుసుకున్న శ్రీలంక స్లో పిచ్చెస్ని తయారు చేసింది. మీకు ఈ స్టేడియంలోనే జరిగిన ఫస్ట్ ఓడిఐ మ్యాచెస్ని చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఈ పిచ్ పైన చేజింగ్ ఎంత కష్టం అనేది. సో ఈ స్లో పిచ్ పైన టాస్ గెలిచిన కెప్టెన్ ఎటువంటి డౌట్ లేకుండా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తాడు. ఎలాగో ఇది హై స్కోరింగ్ పిచ్ కాదు కాబట్టి ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 231గా ఉంది. ఇప్పుడు ఇండియా మరియు శ్రీలంక జట్ల ప్రివ్యూస్ చూద్దాం. ముందుగా ఇండియా విషయానికి వస్తే మొదటి 2 ఓడిఐ మ్యాచెస్లో ఓడి సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఉందంటే క్లియర్గా బ్యాటింగ్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. ఎక్సెప్ట్ స్కిప్పర్ రోహిత్ శర్మ. చాలా రోజుల తర్వాత ఓడిఐ సిరీస్ ఆడుతున్న రోహిత్ శర్మ టీంని ముందుండి నడిపిస్తున్నాడు. మొదటి 2 మ్యాచెస్లోనూ హాఫ్ సెంచరీస్ చేసి మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మకి తోడుగా మరో ఓపెనర్ గిల్ టీంకి మంచి స్టార్ట్ ఇస్తున్నా వన్స్ ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయ్యాక బ్యాటింగ్ కొలాప్స్ అవుతుంది. ఈ ఇద్దరు ఓపెనర్స్ ఫస్ట్ మ్యాచ్లో 75 పరుగులు, సెకండ్ మ్యాచ్లో 97 పరుగులు బ్రిలియంట్ పార్ట్నర్షిప్ అందించిన తర్వాత టీం ఫస్ట్ సెకండ్ మ్యాచ్లో 230, 208 రన్స్కి ఆల్ అవుట్ అయింది. మిడిల్ ఆర్డర్లో స్లో ట్రాక్ పైన ఎక్స్పీరియన్స్డ్ ఇండియన్ బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ శ్రీలంక స్పిన్నర్స్ని ట్యాకిల్ చేయడంలో ఫెయిల్ అవుతుండగా స్ట్రోక్ మేకింగ్లో కాన్ఫిడెంట్ కనిపించడం లేదు. సిరీస్ని టై చేయాలంటే డూ ఆర్ డై మ్యాచ్లో ఈ ప్లేయర్స్ నుండి ఒక బిగ్ నాక్స్ రావాల్సి ఉంది. ఓపెనర్స్ కాకుండా టీమిండియా బ్యాటింగ్ లైనప్లో స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ వరుసగా 33 మరియు 44 పరుగులు కొట్టి ఫైటింగ్ స్పిరిట్ చూపిస్తున్నాడు. బౌలింగ్లో స్పిన్నర్స్ డామినేషన్ ఉన్న ఈ పిచ్ పైన స్పిన్ ట్రియో కుల్దీప్, అక్షర్, వాషింగ్టన్ సుందర్ మిడిల్ ఓవర్స్లో క్రూషియల్ రోల్ ప్లే చేసే ఛాన్స్ ఉంది. ఇక ఈ మస్ట్ విన్నింగ్ మ్యాచ్లో ఇండియా ప్లేయింగ్ 11లో ఒక 2 చేంజెస్ చేసే అవకాశం ఉంది. కీపర్ కేఎల్ రాహుల్ ప్లేస్లో రిషబ్ పంత్ మరియు శివం దూబే ప్లేస్లో బ్యాటింగ్తో పాటు స్పిన్ బౌలింగ్ ఆప్షన్ ఇచ్చే రియాన్ పరాగ్ ఓడిఐ డెబ్యూ చేసే అవకాశం ఉంది. ఈ 2 చేంజెస్ మోస్ట్లీ ఖాయం అయిన థర్డ్ చేంజ్గా పేస్ బౌలర్స్లో ఒకరిని రీప్లేస్ చేసి హర్షిత్ రాణాకి డెబ్యూ చేపిస్తారా లేదా అన్నది చూడాలి. ఈ మ్యాచ్కి ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్. ఇప్పుడు శ్రీలంక విషయానికి వస్తే ఈ సిరీస్కి ముందు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇండియాని ఓడించి శ్రీలంక సిరీస్ గెలిచే ఛాన్స్ క్రియేట్ చేసుకుంటుందని. స్లో పిచ్చెస్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకొని లంక స్పిన్నర్స్ ఇండియన్ బ్యాటర్స్ని స్ట్రగుల్ చేశారు. బ్యాటింగ్లో టఫ్ వికెట్ పైన టాప్ ఆర్డర్లో పాతుమ్ నిసాంక, అవిష్కా ఫెర్నాండో, కుశాల్ మెండిస్ వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్స్ అందిస్తున్నారు. అలాగే ఇండియాకి శ్రీలంకకి బ్యాటింగ్లో ఉన్న మెయిన్ డిఫరెన్స్ లోయర్ ఆర్డర్ కాంట్రిబ్యూషన్స్. 2 మ్యాచెస్లోనూ శ్రీలంక అసలు 200 స్కోర్ కొడుతుందా అనుకున్నాం కానీ 2 మ్యాచెస్లోనూ దునిత్ వెళ్ళలాగే బ్రిలియంట్ బ్యాటింగ్ చేయగా వెళ్ళలాగేకి తోడుగా మొదటి మ్యాచ్లో హసరంగా ధనంజయ, సెకండ్ మ్యాచ్లో కమిందు మెండిస్ పోరాటంతో ఫైటింగ్ టోటల్ అందించి ఇండియాకి మ్యాచ్ గెలవకుండా చేశారు. బౌలింగ్లో లాస్ట్ మ్యాచ్లో జెఫ్రీ వండర్సే ఇండియా టాప్ మిడిల్ ఆర్డర్ని అవుట్ చేసి 6 వికెట్స్తో పతనాన్ని శాసించాడు. వండర్సే కాకుండా స్కిప్పర్ చరిత్ అసలంక 6 వికెట్స్తో ముందుండి బౌలింగ్ యూనిట్ని లీడ్ చేస్తుంటే మొత్తం 5 స్పిన్నర్స్తో ఇండియాని భయపెడుతున్నారు. ఇక ఈ మ్యాచ్కి శ్రీలంక లాస్ట్ మ్యాచ్లో ఆడిన సేమ్ ప్లేయింగ్ 11తోనే
బరిలోకి దిగే అవకాశం ఉంది. మరి ఈ మ్యాచ్లో గెలిచి శ్రీలంక 27 సంవత్సరాల తర్వాత ఇండియా పైన సిరీస్ గెలుస్తుందా, లేదా ఇండియా కంబ్యాక్ చేసి మ్యాచ్ గెలిచి సిరీస్ని టై చేసుకుంటుందా? కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.